బస్సుల యాక్సిడెంట్లు అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గూడ్స్ రైలును ఢీకొట్టిన ప్యాసింజర్ రెడ్ సిగ్నల్ జంప్ చేయడం వల్ల ప్రయాణికులు రైలు రెడ్ సిగ్నల్ దాటి ముందుకు వెళ్లడంతోనే ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టు రైల్వే బోర్డు ప్రాథమికంగా అంచనా వేసింది. లోకో పైలట్ విద్యాసాగర్ రెడ్ సిగ్నల్ ను గమనించకుండా రైల్ని ముందుకు నడిపి ఉంటారని భావిస్తున్నారు. ప్రమాదంలో ఆయన కూడా మృతి చెందారు. సహాయక లోకో పైలట్ గా ఉన్న రష్మి రాజ్ కి తీవ్ర గాయాలయ్యాయి. గూడ్స్ రైల్ చివరన బ్రేక్ వ్యాన్ లో ఉన్న గార్డు కిందికి దూకేయడంతో స్వల్ప గాయాలయ్యాయి. వీరిద్దరిని ఆసుపత్రిలో చేర్చారు. ప్రమాద సమయంలో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ప్యాసింజర్ రైలు వెళ్లి ఉంటుందని కనిపించేంత దూరంలోనే గూడ్స్ రైలు ఉన్నప్పటికీ సడన్ బ్రేక్ వేయలేకపోవడంతో ఢీకొని ఉంటుందని కూడా రైల్వే సీనియర్ అధికారి చెప్పినట్టు కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. దాదాపుగా రైలు వెనక నుంచి లోకో పైలట్ సహా 8 మంది చనిపోయారంట ఈ యాక్సిడెంట్ లా. ఈ ట్రైన్ యాక్సిడెంట్ లో లోకో పైలట్ తో సహా 8 మంది చనిపోయారు. 14 మంది ఏమో గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, తీవ్రంగా గాయపడిన వారికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా గవర్నమెంట్ ప్రకటించినట్టు కూడా ఇక్కడ మనం ఒక వార్త మనం చూడొచ్చు. అన్ని యాక్సిడెంట్లు అసలు ఏమంటారంటే బస్సులలో పోయినా సేఫ్ లేదు, ట్రైన్లో పోయినా సేఫ్ లేదు, ఫ్లైట్లో పోయినా సేఫ్ లేదు, కార్లలో పోయినా సేఫ్ లేదు. సరే కార్లలో అంటే మన సెల్ఫ్ సేఫ్ లేదు, రైట్, అది మన చాయిస్. అది అంటే మన నడిపే విధానము బట్టి ఉంటుంది అది. కానీ ఏదైతే మనం గవర్నమెంట్ వ్యవస్థను నమ్ముకొని మనం పోతున్నప్పుడు ఇటువంటి సంఘటన, గవర్నమెంట్ వ్యవస్థ అంటే ఏంది, గవర్నమెంట్ బస్సులలో మన జరిగిన సంఘటన గవర్నమెంట్ బస్సు కావేరీ ట్రావెల్స్ ఒకటే ప్రైవేట్. నిన్న జరిగింది మహబూబ్నగర్లో కూడా గవర్నమెంట్ బస్సు ఇన్సిడెంట్, 19 మంది చనిపోయారు అలా. మొన్న చూస్తేనేమో ఫ్లైట్, ఇప్పుడు చూస్తేనేమో ట్రైన్. ఏం యాక్సిడెంట్లో ఏమో మరి ఘోరంగా అవుతుంది పరిస్థితి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.